బయట క్రిప్సీగా లోపల మెత్తగా ఉండేలా ఒక సూపర్ టేస్టీ స్నాక్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే బేబీ కార్న్ 65 మంచి ఆప్షన్. దీన్ని చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కు బెస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. రెస్టారెంట్ స్టైల్లో ఈ బేబీ కార్న్ 65 ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. బేబీ కార్న్ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ 200 గ్రాములు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై చేయడానికి, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3 నుంచి 4, కరివేపాకు 4 రెబ్బలు, పెరుగు 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర సరిపడా, నిమ్మరసం 1/2 టీ స్పూన్. బేబీ కార్న్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా బేబీ కార్న్ ను శుభ్రంగా కడిగి 1 ఇంచు పొడవు లేదా మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బేబీ కార్న్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అందులో కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు మిరియాల పొడితో పాటు మైదా పిండి వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి పిండిని తడుపుకొని బేబీ కార్న్ కు పిండి అంతా పట్టేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను ఒక్కొక్కటిగా విడివిడిగా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని అటు ఇటు తిప్పుతూ 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే మరొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగు, పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడితో పాటు కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ నూనెలో కాస్త ఫ్రై అవగానే కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై అయిన బేబీ కార్న్ ముక్కలను తీసుకొని ఈ మసాలా మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ బేబీ కార్న్ ముక్కలకు పట్టేలా 2 నుంచి 3 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకున్నారంటే బేబీ కార్న్ 65 రెడీ అయినట్టే. నిమ్మరసం, కాస్త కారం వీటిపై చల్లుకొని తినేయవచ్చు.